నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే, అయ్యా మనము ఈ రాష్ట్రము ఈ దేశము ఏ కాలంలో ఉన్నామో తెలుస్తలేదు నాయన. ఏ కాలంలో ఉన్నామో మనం మనుషులమేనో కాదో ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినామో తెలియదు నాయన. ఎందుకంటే కొందరు కట్ట కోస్తే పాలు వెళ్తాయట. నిన్నమన్న తేలింది, కొందరు కోస్తే పాలు వెళ్తున్నాయట. మొత్తం చెప్తురు, బాగా ప్రచారం అవుతుంది. కోస్తే పాలు వెళ్తున్నాయి అంటారు మనుషులకు. కొందరికేమో రక్తం వెళ్తుందట, కొందరికేమో పసుపు వెళ్తుందట. ఇదంతా ప్రచారం అవుతుంది. ఇవన్నీ చూసి నేను మీతోటి మాట్లాడదాం, ఇది నిజమేనా అని అడుగుదామని వచ్చిన, మాట్లాడదామని వచ్చిన. ఏంది ఇట్లా చెప్తుండు, ఇట్లా మాట్లాడుతున్నా అనుకుంటురా? నిజామాబాద్లో మరి బోనాల పండుగలు వచ్చినాయో, మరి ఆ గుళ్ళకు బోనాలు వెళ్దామని వెళ్ళొచ్చు. అందరు వెళ్తారు మనుషులు అనేటోడు. పండుగ వచ్చినప్పుడు ప్రతి ఏటా వెళ్తారట. బోనాలు ఆడ ఎల్లం ముందట, ముత్యాల ముందట, ఇంకా ఏమేమి ఉన్నాయి గుడులు. వెళ్ళే జనాలు దేవునికి మొక్కాలనుకుంటారు. ఎవరైనా అయ్యా ఎవరైనా దేవునికి మొక్కాలనుకుంటారు, మొక్కులు చెప్పాలనుకుంటారు. కోడి పుంజులు అంటారు, ఏటపోతులు అంటారు. బోనాలు నైవేద్యం తీసుకుపోయినా పెడతారు, మొక్కుకొని వస్తారు. ఎందుకు? వాళ్ళు గ్రామ దేవతలు కాబట్టి. మరి మీకేమనిపించింది అక్కడ? కొంతమంది మరి మా గుళ్ళోకి రావద్దు మాదిగల నిలగొట్టిరట. గట్టు ఉంటా అదే అనన్న ఉండొచ్చా? ఉంటుందా అంటున్నా నేను. మరి వాళ్ళు మాదిగలని ఎలా కొడుతుంది? మరి మాదిగలే నిజంగానే మాదిగలు గుళ్ళలకు రావద్దు వాస్తవానికి అని మీకు ఉంది. వాళ్ళు రావద్దంటే వీళ్ళు వస్తుంటారు, వీళ్ళు రావద్దంటే వస్తారు. మరి గుడికి రావద్దని ఎలా కొడుతురు, తంతురు కొడుతురు. కానీ మరి ఓట్లప్పుడు కూడా ఓట్లు వద్దురా ఈ మాదిగ కొడుకలే అనలుగా అంటలేరు ఎందుకురా వెధవా? నేను ఇది అడుగుతున్నా, వెధవలను అడుగుతున్నా. మరి మీ ఓట్లు ఎందుకురా మాదిగోళ్ళే షి అవి అంటరానివి రానొచ్చు గారా వెధవా? దీనికి జవాబు చెప్పరేమరా ఓడు? చెప్పురు నాకెందుకో. అందుకనే మనం మనుషులవురా, ఈ భూమి మీదకి వచ్చినవురా. పుట్టిందెంత నిజమో సచ్చేది కూడా గంతే నిజంరా. 4 రోజుల పాటు 4 కాలాల పాటు ఈ భూమి మీద ఉంటాం, ఆ తర్వాత చేస్తాం. ఈ కులాలు 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 ఎక్కడి కులాలు రా? ఏ నా కొడుకు పెట్టిండ్రా? ఆ విధవ కొడుకు ఎవడు పెట్టిండో వాడు ఉండో లేడో తెలియదు. వాడు మన మధ్యన పంచాయతీలు పెట్టిపోయా కదరా. నీది తక్కువ కులం, నాది ఎక్కువ కులం అని నీకు నాకు అవసరం పడదారా? మనం మనుషులం కావురా? మరి ఇక్కడనైతే మా ప్రాంతంలో ఎవడు అట్లా ఉంటూ చేస్తలేడరా? మరి ఇది నిజామాబాద్లో జరిగిందట. మళ్ళీ ఈలోవల గారు అయ్యా వాళ్ళు బీసీలట. చిన్న మాట తెలిసింది అయ్యా. మరి ఎందుకయ్యా మా ఏరియాలో అయితే లేదయ్యా. ఇక్కడ ఈ నల్గొండ ప్రాంతమో లేకపోతే ఇక్కడక్కడ మరి మేమైతే ఇప్పటి వరకు మా ప్రాంతంలో వీళ్ళు మాదిగోళ్ళు, వీళ్ళు మంగళోళ్ళు, వీళ్ళు సాగలోళ్ళు, గొల్లోళ్ళు అని ఇప్పటి వరకు అయితే జరగలే. ఎక్కడైనా జరిగితే చెప్పలేం కానీ జరగలే. మరి ఇప్పటికి రెండోసారి ఇది. గప్పుడే జరిగింది, సంవత్సరం అయిందో మరి 7 నెలలు అయిందో, మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఎందుకే మరి ఇంత? వాళ్ళు మనుషులు గారా లేకపోతే మనుషులు లెక్క కొడతలేరా? వాళ్ళకి దేవుని మొక్కరాదా? లేకపోతే మీకే మొక్క వస్తుందా? ఎట్లా? దీని మీద నాకు అడగాలనిపించి అడుగుతున్నా. ఇంకా ఏ కాలంలో ఉన్నాము మనం, ఎట్లా ఉన్నాము, ఎట్లా బతకాలి? ఆపదో సాపదో బాధ అయినప్పుడు దేవునికన్నా చెప్పుకుంటారు, అట్లా మొక్కుకుంటారు. ఆ దేవుడు మనకి ఏం చేస్తాడో తెలియదు. అన్యం పుణ్యం ఆయనకే ఎరక అంటంగా, ఆయనకే ఎరక నిజంగానే. కానీ మొక్కుతారు కదా. పండుగ అందరికి వచ్చినట్టు వాళ్ళకి వస్తుంది కదా. గుడిలోకి వచ్చిన నెల కొట్టిరంటే మీరు ఎలాంటి మనుషులరా? మిమ్మల్ని ఏమనాలని నా నోరుతోటి? నా మాటలు మీకు తెలిసే ఉంటుంది. కానీ అనాలను అనొద్దు. ఎక్కడి ఈర్షలరా, ఎక్కడి గుణాలరా? మీరు మనుషులుగారా? మన మధ్యన ఎందుకురా నాయన? మనం అందరం అన్నదమ్ములో వాళ్ళే బతికే రాజ్యం దేశంలాగా మారుతుందేమనుకున్నా కానీ ఇదేడా మారుతుందిరా? హిందువులు మనం అందరం అన్నాడు, హిందువులు అన్నోడు ఎక్కడ పోయిండు? ఇప్పుడు ఆడ జరిగింది కదా. ఆ నియోజకవర్గమో ఆ పార్లమెంటు నియోజకవర్గం ఉంటుంది కదా. మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఓలో అయ్యా పెద్ద మనుషులు, మరి వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేదా ఇప్పుడు? అట్టెట్ట అంటారా? ఎవర్రా అన్నదాని? ఎవర్రా అట్లా అన్నది? అందరూ సమానమేరా, అందరూ మనోళ్ళేరా, అందరూ హిందువులేరా అని ఆ వెధవలేడా అంటున్నా నేను. వాడన్నా ఉంటాడుగా అక్కడ. నాకు ఆ పేరు తెలియదు తలగా. వాడి పేరు తెలిస్తే మంచిగా ఉండు కానీ మంచిగా గట్టిగా అందు. కానీ అది ఎవడో మరి తెలుసుకుంటా. ఇంకా మళ్ళీ కూడా చేస్తా. ఒకటి తెలియక మాట్లాడుతున్నాను నేను. ఓట్లప్పుడు చేస్తారు కదా వ్యవహారం. ఓట్లప్పుడు చేసినప్పుడు లేడా అంటున్నా నేను. అక్కడ ఆ నియోజకవర్గము ఆ ప్రాంతంలో మరి గుళ్ళల్లోకి వస్తే ఎలా కొట్టేటోడు నెట్టెలా కొడతారు. వాళ్ళు కూడా మనవులే కదా, వాళ్ళు మనుషులే కదా అని అనే పెద్ద మనిషి లేడా ఏరియాకు? ఆ ప్రాంతానికి లేడా? ఓ ఎమ్మెల్యే లేడా? ఎంపీ లేడా? లేకపోతే మండల నాయకులు లేడా? ఊరు నాయకులు లేడా? ఎక్కడ తెచ్చిర్రా? లేరా?
గివారా అన్యాయాలు? మనుషుల మీద ద్వేషమారా? మనుషుల మీద కోపాలారా? మనం మనుషులం కామారా? అయ్యయ్యో, ఏం బాధ వచ్చినాయిరా ఈ రాష్ట్రంలో, దేశంలో. ఎవడరా దీన్ని ముందుకు నడుపుతాడు? రోజు ఆగడాలు ఎక్కువ అవుతాయి. ఐరన్న అవుతాయా? ఎక్కడన్నా తెలిసో తెలియక జరిగితే అవి ఆగిపోవాలి. ఎందుకు? మనం ఈ రాష్ట్రంలో, దేశంలో టెక్నాలజీ టెక్నాలజీలో బతుకుతున్నామంట. ఇదేనారా టెక్నాలజీ? గుళ్ళకెళ్ళి బయటికి వెళ్ళగొట్టు టెక్నాలజీ ఆరా? చెప్పుర్రా, దీనికి ఆన్సర్ చెప్పాలి, జవాబు చెప్పాలి. ఎవడు చెప్తాడో చెప్పాలి. అందుకనే ప్రజలారా, నేను కూడా ఏమంటున్నా అంటే, పాపం ఈ మాదిగోళ్ళు గుడికి పోతారు అంటారుగా. ఆ గుడికి రానియని గుడికి మీరు ఎందుకు పోతారమ్మా? మరి ఇది అనొచ్చు అని రాదు. వాళ్ళు రానియనే రాణిస్తలేరుగా. రానియని గుడికి మీరు ఎందుకు? కుమ్మెరలో పోతే సంపిరిగా బుడ్డ పిల్లని తన్ని సంపిరిగా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబానికి. అయినా మా రజకులకు అది సంపిర్రా, అది చంపి ఏం చేసిర్రా, ఎట చేసిర్రా, దాని మీద మనం ఎక్కువ, మనకు అంత ఎక్కడిది పాడుగాను. మనం దాన్ని మర్చిపోయినాము. అప్పుడే అది మర్చిపోయినాము. మళ్ళీ ఏమంటే ఈడ జరిగింది. ఇదే కాదు, ఇంకా జరుగుతాయి. రేపు ఈ దేశమే మంచిగా మారబోతుందట. ఇట్లా మారుతుందట. ఏంటికి మారుతుందో చెప్పనా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇటువంటి దళితులు అనేవాడు ఎస్సీలో, మాలలో, మాదిగలో ఈ భూమి మీద ఉండకుండా చేయడానికి మారుతుంది. ఇది కాదని ఎవడని అంటే చెప్పొచ్చు నాకు జవాబు. ఇది పక్కా జరుగుతుంది 100%. ఒక జరగదంటే మరి అదేందో చెప్పాలి నాకు. ఇది జరగదురా, అట్లా జరగదురా అంటే మరి ఆడేందుకు జరిగింది? ఎందుకురా ఇంత ఈర్షలు? ఎందుకురా ఇంత కోపాలు? ఎందుకురా ఈ మనుషుల మీద అంత తక్కువ చూపు? తక్కువ కులం, మాదిగోలు పోతే ఓర్వరా, సాగలోలు పోతే ఓర్వరా, ఒకడ ముదిరాజులు పోతే ఓర్వలే. ఇటువంటివి రేపు గౌడన్నలు పోతే గౌడన్నలకు పెట్టి ఇప్పుడు ఈడ ఇది ఏమనాలో నాకు సిగ్గు అవుతుంది పాడుగాను. మరి ఎవడన్నా పెట్టి ఎట్లరా ఇది? ఎట్లా ఈ తెలిసా తెలియకనా ఈ బాధలు గాథలు ఎవడికి వచ్చినాయి ఈ పాడుగాను? దీన్ని చూసిన వాళ్ళని అర్థం చేసుకోరయ్యా. మారురా నాయన మయ్యగాని, మనందరం ఒకటి అని చెప్తున్నా. మరి ఇది మీరు తప్పుగానే అర్థం చేసుకుంటారో, ఎందుకురా ఇడిట మాట్లాడిన అనుకుంటారో. మీరు మనసులో అయితే అర్థం చేసుకోండి. ఏసై మేము మనసులో ఎందుకురా, మేము ఇదే పని చేస్తాము నా కొడుకు అనుకుంటే ఇక మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుర్రి. మీరు తిట్టినా కొట్టినా ఏమంట మరిగా నా మాట నేను చెప్పిన. గిది ప్రజలారా, చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ. అందరూ జాగ్రత్తగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా.